తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది ఒక 11 సంవత్సరాల తర్వాత. అంటే 2011లో వచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మన రాష్ట్రంలో రాలేదు. 2022 లోపల నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ నోటిఫికేషన్ బేసిక్ గా నియామకాల ప్రక్రియ జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి 1969 నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో 3 బేసిక్ ప్రిన్సిపల్స్ రియలైజ్ కావాలి తెలంగాణ రాష్ట్రం లోపల అని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి విషయం లోపల ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఉద్వేగపరంగా వారి వారి స్థాయి లోపల వారి వారి పరిధి లోపల వారికి ఉన్నటువంటి సమయం లోపల వాళ్ళు రోడ్లెక్కారు, నిరసన వ్యక్తపరిచారు, రాస్తా రోకోలు చేశారు, సమ్మెలు చేశారు. అనేక రకాల కార్యకలాపాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ కాంటెక్స్ లోపల రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటగా వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022లో వచ్చినప్పటి నుండి ఈ రోజు నాటికి గ్రూప్ 1 విషయం లోపల అనేక అన్యాయాలు, అనేక అవకతవకలు, పేపర్ లీకేజీలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం మీకందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు మార్చి 10వ తారీఖున ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించిన రిజల్ట్స్ ను అనౌన్స్ చేయడం జరిగిందో టీజీపీఎస్సీ వాళ్ళు, ఆ రిజల్ట్ వెనక ఆ రిజల్ట్ ను ఒకసారి ఒక కామన్ మ్యాన్ తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరికైనా గనక చూపిస్తే ఆ రిజల్ట్ యొక్క నేపథ్యం ఒకసారి ఒక 1 అవర్ గనక అనాలిసిస్ చేస్తే అందులో ఎంత దారుణమైనటువంటి అన్యాయాలు జరిగాయో మనకు కళ్ళకు గట్టినట్టుగా తెలుస్తా ఉంటది. మరి ఏంటి అసలు ఏం జరిగి ఉంటుంది అంటే మొదటి నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి ఈ ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసినటువంటి మెయిన్స్ రిజల్ట్ వరకు గ్రూప్ 1 విషయం లోపల ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి, గత 5-6 సంవత్సరాల నుంచి, గత 2-3 సంవత్సరాల నుంచి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి మొదటగా వచ్చినటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వం లోపల మనకు జీవో నంబర్ 55 ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, బట్ ఒక నిరుద్యోగ పక్షపాతిగా నిరుద్యోగులకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి కాంక్ష ఉన్నటువంటి వ్యక్తిగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 55 ఒక సోషల్ జస్టిస్ కు మరొక రూపం. అలాంటి సోషల్ జస్టిస్ కు కారణమైనటువంటి జీవో నంబర్ 55 ని కొట్టేశారు ఈ ప్రస్తుత ప్రభుత్వం. దాన్ని తీసి జీవో నంబర్ 29 తీసుకురావడం జరిగింది. మరి అప్పుడు ఉన్నప్పుడు గత ప్రభుత్వం టైం లోపల పేపర్ లీకేజీ జరిగింది అని చెప్పేసి, మరి ఈ పేపర్ లీకేజీ ఫలితంగానే ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే మా గ్రూప్ 1 పిల్లలు ఉన్నారో ఇక్కడికి రానటువంటి కొన్ని వేలాది మంది, లక్షలాది మంది గ్రూప్ 2, గ్రూప్ 1, డిఎస్సికి సంబంధించి 3కి సంబంధించినటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రం లోపల జిల్లాల లోపల కూడా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరుగుతుంది, ఇలా ఉంటే పేపర్ లీకేజీ గ్రూప్ 1 విషయమే కాదు రేపు గ్రూప్ 2లో జరగవచ్చు, డిఎస్సిలో జరగవచ్చు అనేటువంటి ఒకే ఒక కారణంతో మాకు అన్యాయం జరగొద్దు అనేటువంటి ఒక లక్ష్యంతో అందరూ కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లెక్కడం జరిగింది. దాని ఫలితంగా ప్రభుత్వమే మారిపోయింది. కేవలం నిరుద్యోగుల యొక్క కృషి వల్ల, నిరుద్యోగుల యొక్క ఉద్యమ పంథా వల్ల, నిరుద్యోగుల యొక్క కంట్రిబ్యూషన్ వల్ల ప్రభుత్వం మారింది. మరి మారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తాము అనేటువంటి ఒక హామీతో, మేము జాబ్ క్యాలెండర్ ను ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటి ఒక హామీతో, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, ఏవైతే ఆకాంక్షలు ఆస్పిరేషన్స్ ఉన్నాయో వాటిని తప్పనిసరిగా ఫుల్ఫిల్ చేస్తాము అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వ ఏర్పాటు జరిగినప్పుడు మరి గ్రూప్ 1 అనేది అది చిన్న స్థాయి ఉద్యోగం కాదు కదా. భారతదేశం లోపల యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నతమైనటువంటి జాబో మరి రాష్ట్ర స్థాయి లోపల ఉన్నతమైనటువంటి జాబ్ మనకు గ్రూప్ 1 ఎగ్జామ్. మరి ఇలాంటి గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి లీకేజీ జరిగినటువంటి విషయం ప్రస్తుత ప్రభుత్వానికి తెలుసు. మరి లీకేజీ జరిగినటువంటి విషయం లోపల ఎందుకు లీకేజీ జరిగింది, అప్పుడు తయారైనటువంటి ప్రశ్నాపత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రిలిమ్స్ లీకేజీ కాదు, అప్పుడు తయారైనటువంటి మెయిన్స్ ప్రశ్నాపత్రాలను మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 లోపల మీరు అవే ప్రశ్నలు ఇవ్వడం అనేది దాని వెనుక ఆంతర్యం, దాని వెనుక అంతరార్థం ఏంటో నాకైతే తెలియదు. మరి తప్పనిసరిగా చాలా మంది అభ్యర్థుల నుంచి కొన్ని ప్రశ్నలు స్వయాన నా వైపు నుంచి మీడియా పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అదేవిధంగా
టీజీపీఎస్సీ చైర్మన్ గారు శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారిని ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ నుంచి మేము తప్పనిసరిగా అడగదలుచుకున్నాం. కొన్ని ప్రశ్నలు మా వైపు నుంచి, మా అంటే ఇక్కడ నిరుద్యోగుల వైపు నుంచి అనేటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి. మొదటి ప్రశ్న, మీరు గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ను ఇచ్చిన తర్వాత గ్రూప్ 2కు సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు. నిన్న గ్రూప్ 3కి సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు. మరి 2 and 3 లోపల మీరు GRL ను చాలా స్పష్టంగా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మరి 2లో 3లో ఇచ్చినటువంటి GRL ను గ్రూప్ 1 కాంటెక్స్ లోపల ఎందుకు ఇవ్వలేదు? అంటే GRL ఇస్తే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు నిజంగానే సీరియస్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్సా లేదా నాన్ సీరియస్ ఆస్పిరెంట్సా, పబ్లిక్ డొమైన్ లో పెడితే తెలంగాణ రాష్ట్ర సమాజానికి తెలుస్తుంది అనేటువంటి భయమా మీకు ఏమైనా ఉందా? అట్లా ఎందుకు GRL మీరు ఇవ్వలేదు? మిగతా అన్ని రకాల ఎగ్జామ్లకు GRL ఇచ్చినప్పుడు గ్రూప్ 1 విషయం లోపల అది ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్ష అయినప్పటికీ అది గతం నుంచి ప్రస్తుతం వరకు అనేక ఒడిదొడుకులకు లోనైంది అనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఎందుకు GRL ను మీరు ఇవ్వలేదు? దాని వెనుక ఏమైనా కుట్ర దాగుందా? దాని వెనుక ఏమైనా అంతరార్థం ఏమైనా ఉందా? సో తప్పనిసరిగా మీరు నిన్న కాక మొన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ లోపల చాలా రకాల అంశాలను మీరు స్పృశించారు. మరి ఆ విధంగా స్పృశించినప్పుడు ఎందుకు GRL పైన ఆ ప్రెస్ నోట్ లోపల మీరు మాట్లాడలేదు? మీరు అనేక అంశాలకు సమాధానం చెప్పే ప్రయత్నం మీ వైపు నుంచి చేసినప్పుడు GRL పైన మీరు ఎలాంటి కమెంట్, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్, ఎలాంటి డిస్క్రిప్షన్ మీ వైపు నుంచి ఎందుకు ప్రెస్ నోట్ లోపల ఇవ్వలేదు? నంబర్ 1. నంబర్ 2, రెండవ ముఖ్యమైనటువంటి అంశం, 2022 లోపల వచ్చినటువంటి నోటిఫికేషన్ కాంటెక్స్ లోపల తయారైనటువంటి ప్రశ్నాపత్రం లీకేజీ అయ్యింది అని చెప్పేసి ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేశారు. కేవలం ప్రిలిమ్స్ పత్రాలు లీకేజ్ అయ్యాయి అని చెప్పేసి ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేశారు కదా. మరి అప్పుడు మెయిన్స్ పేపర్ కూడా తయారైంది కదా. మరి తయారైనటువంటి మెయిన్స్ పేపర్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మొన్న జరిగినటువంటి 2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్యలో జరిగినటువంటి మెయిన్స్ పేపర్ లోపల గతంలో తయారైనటువంటి మెయిన్స్ పేపర్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి అని చెప్పేసి అనేక మంది అభ్యర్థులు ఆందోళనకరంగా ఉన్నారు. మరి దానికి మీ వైపు నుంచి ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? నంబర్ 3, మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే అసలు ఎవరి చేత మీరు ఈ ప్రశ్నాపత్రాలను దిద్దించారు? మొదటగా ఏదైతే మెయిన్స్ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఏది కరెక్షన్ ఆర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు యూపీఎస్సీ స్టాండర్డ్స్ ను మీరు ఫుల్ఫిల్ చేస్తూ యూపీఎస్సీ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసుకోని విధంగా మేము ఇక్కడ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేస్తాము అని చెప్పేసి గతం లోపల ఉన్నటువంటి టీజీపీఎస్సీ చైర్పర్సన్ గారు చెప్పారు. మరి మొదటి స్పెల్ లోపల ఆ ప్రాసెస్ ఇనిషియేట్ అయినప్పుడు, ఆ ప్రొసీజర్ జరుగుతా ఉన్నప్పుడు మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి మీకు క్లారిటీ ఉన్నప్పుడు, మరి ప్రస్తుత చైర్మన్ మళ్ళీ పదవి లోపలికి వచ్చిన తర్వాత మార్కులు తక్కువగా వస్తే ఎప్పుడైతే సీలింగ్ దట్ ఈస్ 360, 340 మార్క్స్ క్రాస్ కాలేదో, మరి ఒకవేళ క్రాస్ కాకపోతే బ్యాక్లాగ్ పోస్టులు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తు లోపల మళ్ళీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పేసి మీరు ప్రతి ప్రశ్నకు 1-2 మార్కులు పెంచండి, లిబరల్ గా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ కు మీరు ప్రాసెస్ చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు, మరి మొదటి స్పెల్ లోపల ఎవరైతే అభాగ్యులు అని చెప్పేసి పదాన్ని నేను వాడుతా ఉన్నా, మొదటి స్పెల్ లోపల తక్కువ మార్కులు పొందినటువంటి వ్యక్తులకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రతి మార్కు ఒక వ్యక్తి యొక్క జీవన గమనాన్ని సమూలంగా మార్చేటువంటి శక్తి ఉంటుంది ఒక మార్కుకు. మరి మొదటి స్పెల్ లోపల తక్కువ మార్కులు రావడం వల్ల ఈ రోజు కంప్లీట్ గా పోటీ నుంచి తప్పుకునేటువంటి పరిస్థితుల లోపల ఉన్నటువంటి కొన్ని వేలాది మంది అభ్యర్థులకు మీరు ఏం సమాధానం చెప్తారు? మరి 4వ ప్రశ్న నా వైపు నుంచి, పేపర్లు దిద్దేటువంటి వ్యక్తుల యొక్క అర్హతలు ఏంటి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అన్ని రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్స్ ను, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను మేము పిలిచాము, పేపర్ ఇవాల్యుయేషన్ చేయించాము అని చెప్పేసి మీరు చెప్పారు కదా. మరి చేయించినప్పుడు వాళ్లకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు, మీరు వాళ్ళ చేతి లోపల ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఒక 2 రోజులు ఆ బ్లూ ప్రింట్ కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ల నుంచి చేసినట్టుగా మాకు తెలుసు. మరి ఈ బ్లూ ప్రింట్
వాస్తవానికి బ్లూ ప్రింట్లో ఎంత మేరకు శాస్త్రీయత ఉన్నది? ఆ బ్లూ ప్రింట్ ప్రకారం గనక దిద్దితే మరి ఒక వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్, ఒక వ్యక్తి యొక్క అనలైటికల్ వ్యూ ఆ బ్లూ ప్రింట్ ప్రకారం పరీక్షా పేపర్ లోపల నిజంగానే రిఫ్లెక్ట్ అవుతుందా? నేను అడుగుతున్నాను. మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ లో ఒక ప్రశ్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న ఉంది, జాతీయ ఆదాయాన్ని నిర్వచించండి అని చెప్పేసి ఒక ప్రశ్న ఉంటుంది. జాతీయ ఆదాయాన్ని నిర్వచించండి అనేటువంటి ప్రశ్నకు 100 ఆన్సర్స్ రాయొచ్చు. జాతీయ ఆదాయం యొక్క నిర్వచనం పైన 100 మంది ఎకానమిస్టులు, 100 సంస్థలు, 100 మంది స్కాలర్స్ చాలా రకాల డెఫినేషన్స్ ఇచ్చారు. మరి ఈ 100 మంది లోపల రాస్తున్నటువంటి 1000 మంది యువత, 1000 మంది అభ్యర్థులు రకరకాల స్టాండర్డ్ డెఫినేషన్స్ రాసుంటారు. మరి మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ లోపల ఒకే ఒక డెఫినేషన్ మీరు ఇచ్చుంటారు. అంటే పేపర్ ఇవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో మీరిచ్చినటువంటి డెఫినేషన్ ఒకవేళ అభ్యర్థి వారి యొక్క పేపర్ లోపల రాస్తేనే ఆ ప్రశ్నకు మీరు మార్కులు ఇవ్వండి అని చెప్పేసి మీరు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చుంటారు. మరి రకరకాలుగా ఒక కాన్సెప్ట్ కు డెఫినేషన్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఆ కాన్సెప్ట్ ను, ఆ ఆన్సర్ ను మీరు ఇవాల్యుయేట్ చేస్తారు? దీని ఫలితంగా చాలా మందికి తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి. అండ్ మీరిచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఏదైనా రెఫరెన్స్ ను బేస్ చేసుకుని ఉందా? మరి ఇంత పెద్ద నోటిఫికేషన్ మీరు 563 వేకెన్సీస్ తో ఇచ్చారు కదా. మరి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ప్రతి పేపర్ కు సంబంధించి ఎందుకు స్టాండర్డ్ రెఫరెన్సెస్ మీరు ఇవ్వలేకపోయారు? అవే స్టాండర్డ్ రెఫరెన్సెస్ కనుక మీరు ఇచ్చుంటే, పేపర్ ఇవాల్యుయేటర్స్ చేతిలో కూడా అవే స్టాండర్డ్ రెఫరెన్సెస్ పెట్టుంటే వాళ్ళు కూడా చదువుకొని ఆ పేపర్స్ ని ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు కదా. మీరేదో 4-5 పాయింట్లో 10 పాయింట్లో ఉన్నటువంటి ఒక బ్లూ ప్రింట్ ను వాళ్ళ చేతి లోపల పెడితే వాళ్ళు ఎంత మేరకు అభ్యర్థులు రాసినటువంటి ఆన్సర్స్ కు న్యాయం చేయగలరు? అండ్ మీరు ఎవరినైతే రిక్రూట్ చేసుకోవడం జరిగిందో పేపర్ ఇవాల్యుయేటర్స్ గా, మరి వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇక్కడ గ్రూప్ 1 లోపల ఉన్నటువంటి 6 పేపర్స్ యొక్క ఆ పేపర్స్ కు వీళ్ళ క్వాలిఫికేషన్స్ కి అసలు ఏమైనా రిలవెన్స్ ఉందా? మొదటి స్పెల్ లోపల నేను ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నిష్ణాతుడుగా నేను చెప్తా ఉన్నా, ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడుతున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. మొదటి సెగ్మెంట్ కాంటెంపరరీ ఇష్యూస్ ఉంటాయి. ఈ కాంటెంపరరీ ఇష్యూస్ లోపల అంతరిక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, రోబోటిక్స్ కు సంబంధించిన జ్ఞానం ఉంటుంది, నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, శాస్త్ర సాంకేతిక విధానాలు ఉంటాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అర్బనైజేషన్ కు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మరి మీరు ఎవరిని ఇవాల్యుయేటర్స్ గా మీరు తీసుకున్నారు? ఫిజిక్స్ లోపల పీజీ పూర్తయినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ను, కెమిస్ట్రీ లోపల పీజీ పూర్తి చేసినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ను, లైఫ్ సైన్సెస్ లోపల పీజీ పూర్తి చేసినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ను మీరు తీసుకొని ఈ మొదటి స్పెల్ లోపల ఇవాల్యుయేటర్స్ గా మీరు తీసుకొని ఇవాల్యుయేషన్ చేపించారు. వీరికి ఎవరికైనా మారుతున్నటువంటి న్యూట్రియన్స్ పైన అవగాహన ఉంటుందా? వాళ్ళ సబ్జెక్టును నిన్ను తప్పుపట్టలేదు దయచేసి, వారి సబ్జెక్టు లోపల వారు నిష్ణాతులే, కానీ కాంటెక్స్ట్ ఈజ్ డిఫరెంట్, రిలవెన్స్ ఈజ్ డిఫరెంట్. మరి వారు చదువుకున్నటువంటి జ్ఞానానికి ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు అసలు సంబంధం ఏమైనా ఉందా? మరి ఎలాంటి రిలవెన్స్ లేకుండా మీరు పేపర్ ను ఇవాల్యుయేట్ చేయించినప్పుడు నిజంగానే అనలైటికల్ ఓరియంటేషన్ తో ఒక అభ్యర్థి రాసినటువంటి ఆన్సర్స్ కి న్యాయం జరిగిందా? అలా న్యాయం జరగక ఈ రోజు మీరు కేవలం బ్లూ ప్రింట్ కూడా ఇంగ్లీష్ మీడియం లోపల బ్లూ ప్రింట్ ఇచ్చారు. దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేసి గూగుల్ ట్రూ ట్రాన్స్లేషన్ చేసి తెలుగు లోపల బ్లూ ప్రింట్ ఇచ్చారు. అసలు తెలుగు మీడియం స్టూడెంట్ కే మీరు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ తెలుగులోనే అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల ఇవాల్యుయేటర్స్ రాసినటువంటి ఆన్సర్స్ కి ఎంత న్యాయం చేశారు? పేపర్ 6 తెలంగాణ ఉద్యమం ఉంది. అసలు తెలంగాణ ఉద్యమాన్ని మీరు ఎవరితో దిద్దించారు? అభ్యర్థులకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, మాకున్నటువంటి సమాచారం ప్రకారము ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మీరు తెలంగాణ ఉద్యమం యొక్క పేపర్లను దిద్దించారు అని చెప్పేసి మాకు సమాచారం ఉంది. దీనిపైన మీ యొక్క క్లారిఫికేషన్ మాకు కావాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే ఒక ఎమోషన్, తెలంగాణ ఉద్యమం ఒక భావోద్వేగం. మరి ఆ భావోద్వేగంతో ఉన్నటువంటి ఈ అభ్యర్థులు వారి యొక్క భావోద్వేగాలను
పేపర్ పైన ఆన్సర్స్ రూపం లోపల రిఫ్లెక్ట్ చేసినప్పుడు మరి అదే భావోద్వేగాలు కలిగినటువంటి ఒక ఇవాల్యుయేటర్ ఆ పేపర్ ను ఇవాల్యుయేట్ చేసేటప్పుడు తప్పనిసరిగా న్యాయం జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల ఎలాంటి రిలవెన్స్ లేకుండా ఉండేటువంటి ఒక ప్రొఫెసర్ ను తీసుకొచ్చి మీరు ఆ పేపర్ ను ఇవాల్యుయేట్ చేసినప్పుడు మరి న్యాయం ఏ విధంగా జరుగుతుంది? మరి ఇవన్నీ సమాధానాలు తప్పనిసరిగా మీ వైపు నుంచి అభ్యర్థులు అండ్ మేము కోరుకుంటున్నాం. అండ్ 4వ అంశం, మీరు పేపర్ ఇవాల్యుయేషన్ కు సంబంధించి ఇవాల్యుయేటర్స్ కి మీరు ఆన్సర్ స్క్రిప్టులను ఇచ్చారు. ఒక స్క్రిప్ట్ ను ఎన్ని నిమిషాలు దిద్దమని చెప్పేసి వారికి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 50 మార్కుల సెగ్మెంట్ అంటే ఒక యూనిట్, ఒక పార్ట్ ఏదైతే ఉందో ఒక పార్ట్ లో 5 యూనిట్స్ ఉంటా అంటే 50 మార్కులు ఉంటా. ఈ 50 మార్కుల పార్ట్ను దిద్దాలి అని చెప్పేసి రోజుకు ఒక ఇవాల్యుయేటర్ కు మీరు 80 పేపర్లు ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. అంటే 80 స్క్రిప్టులు ఒక అభ్యర్థికి అంటే ఇవాల్యుయేటర్ కి ఒక రోజుకి ఇస్తే ఆ ఇవాల్యుయేటర్ ఒక రోజులో 8 గంటలు ఇవాల్యుయేషన్ చేస్తే 50 మార్కులకు సంబంధించి 8 గంటలు అంటే 480 నిమిషాలు. 480 నిమిషాల లోపల ఒక ఇవాల్యుయేటర్ 80 స్క్రిప్టులు దిద్దితే యావరేజ్ గా 50 మార్కులు అంటే 5 ప్రశ్నలు. 5 ప్రశ్నలు దిద్దడానికి 480/80 మనకు మొత్తం 6 నిమిషాల టైం పడుతుంది. అంటే 5 ప్రశ్నలు 50 మార్కులు 6 నిమిషాలు. అంటే సగటున నిమిషం 15 నిమిషం 20 నిమిషాల లోపల ఒక 10 మార్కుల ప్రశ్నను ఒక ఇవాల్యుయేటర్ ఎంత చదువుతాడు? 2 పేజీలు చదివి ఆ ఉన్నటువంటి ఆన్సర్ ను అనాలిసిస్ చేసి ఆ ఆన్సర్ నిజమేనా కరెక్ట్ గా ఉందా అని చెప్పేసి ఆ ఇవాల్యుయేటర్ భావించి మార్కులు వేస్తే నిమిషం 15 నిమిషం 20 నిమిషాల లోపల వేయగలడా? మరి అంత హడావిడిగా అంత ఆతృతతో దిద్దించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు 3 నెలలుగా మీరు 6 పేపర్లకు సంబంధించి ఇంగ్లీష్ తో కలిపి 7 పేపర్లకు సంబంధించినటువంటి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ను మీరు పూర్తి చేశారు కదా. జనవరి 31 ఎందుకు కట్ ఆఫ్? మీకు జనవరి 31 ఎందుకు కట్ ఆఫ్? మీరు మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లోపల ఒక పదాన్ని, ఒక అంశాన్ని, ఒక లైన్ ను చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. మీరు ఏం మెన్షన్ చేశారు? సోషల్ మీడియా లోపల కొన్ని వదంతులు, కొన్ని పుకార్లు కంప్లీట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవాల్యుయేషన్ అవకతవకలు జరిగాయి అని చెప్పేసి, కుట్రలు జరిగాయి అని చెప్పేసి మా పైన కొన్ని పుకార్లు వస్తున్నాయి, ఇవి నమ్మకండి అని ఒక ప్రెస్ నోట్ మీరు రిలీజ్ చేశారు కదా. మరి ఆ ప్రెస్ నోట్ లోపల ఇంకొక మాట కూడా మీరు మాట్లాడారు కదా, టిఎస్పిఎస్సి ఈజ్ అ రిక్రూటింగ్ ఏజెన్సీ. టిఎస్పిఎస్సి అనేది ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ. ఇది భవిష్యత్ తెలంగాణ సమాజం లోపల పబ్లిక్ సర్వీస్ చేయదలుచుకున్నటువంటి అత్యున్నత స్థాయి, అత్యున్నతమైనటువంటి హోదా ఉన్నటువంటి గ్రూప్ అని అధికారులను, మెరిటోరియస్ అధికారులను మేము రిక్రూట్ చేసేటువంటి ఏజెన్సీ అనేటువంటి ఒక పదాన్ని మీరు వాడారు కదా. మరి అంత పెద్ద పదాన్ని మీరు వాడినప్పుడు మెరిటోరియస్ స్టూడెంట్స్ ని, మెరిటోరియస్ క్యాండిడేట్స్ ని మీరు రిక్రూట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు భావించినప్పుడు ఎందుకు 3 నెలల సీలింగ్ అని చెప్పేసి నేను అడుగుతున్నా. 6 నెలలు పేపర్లు దిద్దితే మీకేమైనా అభ్యంతరమా? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరుగుతుందా? లేదా మీకేమైనా టైం వేస్ట్ అవుతుందా? లేదా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఏమైనా డిమాండ్ చేశారా మిమ్మల్ని? మీరు 3 నెలలు మాత్రమే దిద్దండి, 3 నెలల లోపల మాత్రమే మాకు రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఎవరైనా ఒక అభ్యర్థి మీకు ఏమైనా లెటర్ రాశారా? మీకు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? లేదా రోడ్డు పైన కూర్చొని మాకు 3 నెలల లోపే మాకు రిజల్ట్ కావాలి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? 11 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్, 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి అభ్యర్థులు వేచి చూస్తున్నటువంటి నోటిఫికేషన్. మీరు 3 నెలలు కాకపోతే 6 నెలలు దిద్దండి. దిద్దడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? మీరు అంత ఆదరబాదరాగా, అంత హడావిడిగా, అంత ఆతృతగా ఒక టైం బౌండ్, ఒక టైం లిమిట్ పెట్టుకొని ఎందుకు రిజల్ట్ మీరు ఇచ్చారు? రిజల్ట్ ఇవ్వలేదు అప్పుడు. బట్ ఎందుకు ఆ 3 నెలలు మాత్రం ఎందుకు పెట్టుకున్నారు అంటే, మార్చ్ 3rd వీక్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి.
కాబట్టి జనవరి 31 వరకు పేపర్ ఇవాల్యుయేషన్ జరిపి ఫిబ్రవరి 1st or 2nd వీక్ లోపల రిజల్ట్ కనుక ఇస్తే గ్రూప్ 1, 2, 3 ఇస్తే గవర్నమెంట్ ఎలక్షన్స్ కు పోతుంది అని చెప్పేసి భావించి ఈ టైం 3 నెలలు పెట్టుకున్నారు మీరు. వాస్తవానికి 2019 ఎన్నికలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు 2019లో మార్చి 3వ వారంలో జరిగాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపల నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపల నోటిఫికేషన్ ఈసారి కూడా వస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి, టీజీపీఎస్సీ భావించి జనవరి 31 వరకు కంప్లీట్ గా ఇవాల్యుయేషన్ పూర్తి చేయాలి. ఫిబ్రవరి 1st or 2nd వీక్ లోపల రిజల్ట్ ఇస్తే ప్రభుత్వం ఎన్నికలకు పోతుంది అని చెప్పేసి మీరు అప్రమత్తమై మీరు హడావిడి చేసి 3 నెలల లోపల హడావిడిగా క్వాలిఫికేషన్ లేనటువంటి ఏ మాత్రం రిలవెంట్ కానటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల చేత మీరు పేపర్లు దిద్దించి ఈ రోజు కొన్ని లక్షలాది మంది, వేలాది మంది అభ్యర్థుల యొక్క ఉసురుకు మీరు కారణమయ్యారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లోపల రావాల్సినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ జనవరి 29 రోజు రావడంతో మీరు చేతులెత్తేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జనవరి 31 మీరు సీలింగ్ పెట్టుకున్నారు, జనవరి 29 రోజునే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఎలక్షన్ కోడ్ అనేటువంటి పేరు చెప్పి మొన్న మార్చి 10వ తారీఖున మీరు రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వీటన్నింటికి తప్పనిసరిగా ఒక విశ్లేషణాత్మక రూపంలో, ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల మీ వైపు నుంచి సమాధానాలు మీరు మొన్న ఏ విధంగానైతే ప్రెస్ నోటును రిలీజ్ చేశారో ఆ ప్రెస్ నోట్ లోపల మాకు అకౌంటబిలిటీ ఉన్నది, మాకు ట్రాన్స్పరెన్సీ ఉన్నది అని చెప్పేసి మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా. ఆ ప్రెస్ నోట్ లోపల టాప్ 100 లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ అదే విధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లోపల ఎంతమంది యావరేజ్ సెలక్షన్ జరిగిందో మీరు ఇచ్చారు కదా. అదే విధంగా మీరు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లోపల టాప్ మార్కులు ఏ పేపర్ లోపల హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చాయి అని చెప్పేసి చెప్పారు కదా. మీరు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, జనరల్ ఎస్సే పేపర్ కావచ్చు, పేపర్ 1, 2, 3, 4, 5, 6 ఇచ్చారు కదా. వాస్తవానికి 6 పేపర్ల లోపల హైయెస్ట్ స్కోరింగ్ ఏ పేపర్లో జరుగుతుందో తెలుసా? పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, పేపర్ 6 తెలంగాణ ఉద్యమం. మీరు ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సొసైటీ ఈ పేపర్లు ఈ సెగ్మెంట్ లోపల ఒక అభ్యర్థి ఎంత విశ్లేషణాత్మకంగా రాసినా మార్కులు స్కోర్ కావు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఏ మాత్రం స్కోరింగ్ కు అవకాశం లేనటువంటి పేపర్ల లోపల హైయెస్ట్ మార్కులు వచ్చినాయి. స్కోరింగ్ అత్యద్భుతంగా చేయగలిగినటువంటి పేపర్ 1, పేపర్ 5, పేపర్ 6 లోపల అతి తక్కువ హైయెస్ట్ స్కోర్స్ వచ్చినాయి. పేపర్ 1 జనరల్ ఎస్సేలో 97.5 మార్క్స్ స్కోర్ హైయెస్ట్ స్కోర్. తెలంగాణ ఉద్యమంలో హైయెస్ట్ స్కోర్ 100. సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ లోపల హైయెస్ట్ స్కోర్ 96.5 మార్క్స్. ఎలా ఇది? ఏ పేపర్లనైతే అత్యద్భుతమైనటువంటి రీతి లోపల స్కోర్ చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయో అందులోపల స్కోరింగ్ లేదు. ఏ పేపర్ అయితే ఎంత రాసినా కూడా ఇవాల్యుయేషన్ చేసేటువంటి వ్యక్తి, ఇవాల్యుయేటర్ సాటిస్ఫై కాడో ఆ పేపర్లో అత్యద్భుతమైనటువంటి రీతి లోపల హైయెస్ట్ స్కోర్స్ వచ్చాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఇలా ఉంటే మీరిచ్చినటువంటి ప్రెస్ నోట్ లోపల అన్ని రకాల అంశాలను స్పృశించారు. ఐ థ్యాంక్ఫుల్ టు యూ. మరి ఎందుకు మొన్నటి నుంచి మీరు రిజల్ట్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగు మీడియం అభ్యర్థులు మాకు అన్యాయం జరిగింది, మాకు నష్టం జరిగింది, మాకు తక్కువ మార్కులు వచ్చాయి, మేము గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ లో ఉన్నాము, మేము విశ్లేషణాత్మక రీతిలో మా వైపు నుంచి ఆన్సర్స్ రాసాము, మా ఎక్స్ప్రెషన్ ప్రాపర్ వే లోపల ఈ ఎగ్జామ్ పేపర్ పైన రిఫ్లెక్ట్ అయింది అని చెప్పేసి వాళ్ళు వివిధ రకాల మాధ్యమాల ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మరి ఆ అంశాన్ని మీరు ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోయారు? ప్రెస్ నోట్ లోపల అన్ని అంశాలను మెన్షన్ చేశారు కదా. నేను ఈ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్నా, మీరిచ్చినటువంటి రిజల్ట్ లోపల టాప్ 100 ఎవరైతే మార్క్స్ వచ్చాయో ఆ టాప్ 100 మార్క్స్ లోపల ఎంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారో మీకు సెపరేట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, పెద్ద డిఫికల్టీ థింగ్ కాదు. ఇప్పుడు అడుగుతున్నాం, మేమందరం కూడా అడుగుతున్నాం, మా ముందు కూడా కొన్ని వందల మంది అభ్యర్థులు ఇక్కడ కూర్చున్నారు. ఒకటే అడుగుతున్నాం, డైరెక్ట్ క్వశ్చన్ అండ్ స్ట్రేట్ క్వశ్చన్ టు
the government of Telangana and the chairman of TGPSC. డైరెక్ట్ క్వశ్చన్, ఈ రోజు సాయంత్రం వరకు 100నే మేము అడిగేది కూడా టాప్ 100 ఎవరైతే మొన్న మీరు రిజల్ట్ పెట్టినటువంటి గ్రూప్ 1 మెయిన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో అందులో టాప్ 100లో ఎంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు? మీకు 100 కూడా ఇబ్బంది అవుతే 200, టాప్ 200 పెట్టండి, టాప్ 300 పెట్టండి. అందులో టాప్ 100లో మినిమం 15-20 మంది కూడా 10 మంది కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ వెళ్ళరు. అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార భాష తెలుగు, చిన్నప్పటి నుంచి తెలుగు చదువుకున్నటువంటి ఒక అభ్యర్థి కళ్ళల్లోపల మట్టిని కళ్ళల్లోపల కారాన్ని కొట్టినటువంటి రిజల్ట్ ఈ గ్రూప్ 1 రిజల్ట్ గా రిఫ్లెక్ట్ అయింది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? టాప్ 100 లోపల 10% కూడా తెలుగు మీడియం వాళ్ళు ఉండొద్దా? అంటే ఉండాలని గ్యారంటీ ఉన్నదని నేను అనట్లేదు, బట్ తెలుగు మీడియం వాళ్ళకు విశ్లేషణ సామర్థ్యం లేదనా మీ అభిప్రాయం? తెలుగు మీడియం వాళ్ళకు ఎక్స్ప్రెషన్ లేదనా మీ అభిప్రాయం? టాప్ 100 తెలుగు మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్ తీయండి, టాప్ 100 ఇంగ్లీష్ మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్ మీరు తీయండి. మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేత ఈ టాప్ 100 తెలుగు మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్, టాప్ 100 ఇంగ్లీష్ మీడియం ఆన్సర్ స్క్రిప్ట్స్ మీరు ఇవాల్యుయేట్ చేయించండి. అలా చేయిస్తే నిజంగానే తెలుగు మీడియం వాళ్ళకి విశ్లేషణ లేదా, నిజంగానే తెలుగు మీడియం వాళ్ళకు రైట్ వే లోపల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదా కంటెంట్ను మీకు తెలిసిపోతుంది కదా. ఎంత దారుణం, ఎంత దారుణం! ఇంత దారుణమా ఇవాల్యుయేషన్ ప్రాసెస్? ఇంత దారుణమా? అంటే భవిష్యత్తు లోపల ఎవరైతే గ్రూప్ 1 సర్వీస్ కొట్టాలి, మేము చదవాలి అనే కాన్ఫిడెన్స్ తో ఈ పోటీ పరీక్షలను చదవడానికి వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం సంకేతాలు ఇస్తా ఉన్నారు? అంటే భవిష్యత్తు లోపల ఏ తెలుగు మీడియం స్టూడెంట్స్ గ్రూప్ 1 రాయొద్దాయిగా, వాళ్ళ ఉద్యోగాలు కొట్టద్దా? తెలంగాణ రాష్ట్రం లోపల పబ్లిక్ సర్వీస్ మేము అత్యున్నత స్థాయి లోపల చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఎవరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షార్థులకు ఉండొద్దా? మరి మీరు ఇచ్చినటువంటి రిజల్ట్స్ కంప్లీట్ గా గొడ్డలి పెట్టు. ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం స్టూడెంట్ కు వారి యొక్క ఆకాంక్షలకు గొడ్డలు పెట్టి మీరు ఇచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఈ రోజు దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు ఒక ఇనిషియేషన్ తీసుకోండి. ఎందుకంటే మీ పైన ఒక నమ్మకం ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఇస్తున్నారు ప్రాపర్ గా, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు ప్రాపర్ గా, ఒక నమ్మకం మీ పైన వచ్చింది. మరి ఆ నమ్మకాన్ని తప్పనిసరిగా సుస్థిరం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఈ వేదిక నుంచి మేమందరం అభ్యర్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, దయచేసి టీజీపీఎస్సీకి మీ వైపు నుంచి ఒక క్లారిఫికేషన్, మీ వైపు నుంచి ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని వేల మంది అభ్యర్థులు రోడ్డున పడినటువంటి పరిస్థితి, అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్నీతికి దారితీస్తుందో ఇది కొత్త కాదు. గతం లోపల బ్యూరోక్రసీ బ్లండర్స్ వల్ల, బ్యూరోక్రాట్స్ యొక్క మిస్టేక్స్ వల్ల గురుకులాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలుసు. బ్యూరోక్రసీ బ్లండర్స్ వల్ల గురుకులాల లోపల 2500 కుటుంబాలు ఈ రోజు తెలంగాణ సమాజం లోపల రోడ్డు పైన పడ్డాయి. మరి అలాంటి పరిస్థితి గ్రూప్ 1 విషయం లోపల ఎట్టి పరిస్థితి లోపల రావద్దు అని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి ఒక స్టెప్ మీరు ముందుకు రండి, నిరుద్యోగులకు ఒక నమ్మకాన్ని కల్పించండి. మీ వైపు నుంచి మేము నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉన్నాం అని చెప్పేసి ఒక భరోసాను ప్రభుత్వం వైపు నుంచి కల్పించాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరి ఈ కాంటెక్స్ట్ లోపల ఫైనల్ గా ఎవరైతే తక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు రీకౌంటింగ్ కట్టండి అని చెప్పేసి, రీకౌంటింగ్ కు మేము అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి టీజీపీఎస్సీ వెబ్సైట్ లోపల ఒక బార్ స్క్రోల్ అవుతా ఉన్నది. నేను అంటున్నాను, ఎందుకు రీకౌంటింగ్? వై రీకౌంటింగ్? రీకౌంటింగ్ ఎప్పుడు కడతారు, ఏ కాంటెక్స్ట్ లో కడతారు? రీకౌంటింగ్ అంటే 150 మార్కులకు సంబంధించినటువంటి ఒక ఆన్సర్ స్క్రిప్ట్ లోపల
ఒక ఇవాల్యుయేటర్ ఒక ప్రశ్నకు కొన్ని మార్కులు ఇచ్చినప్పుడు మార్కులను పోస్ట్ చేసినప్పుడు పేపర్ 1 లోపల లేదా పేపర్ లోపల క్వశ్చన్ 1 కు సంబంధించి ఒక 5 మార్కులు వచ్చాయి, క్వశ్చన్ 2 కు సంబంధించి ఒక 6 మార్కులు వచ్చాయి, 3 కి సంబంధించి ఒక 8 మార్కులు వచ్చి ఇట్లా 15 ప్రశ్నలకు ఒక ఇవాల్యుయేటర్ మార్కులను పోస్ట్ చేసుకుంటూ వెళ్ళి వాటిని కౌంట్ చేసి ఆ ఆన్సర్ స్క్రిప్ట్ యొక్క ముందు పేజ్ లోపల ఆ మార్కులను పోస్ట్ చేసినప్పుడు ఒకవేళ నిజంగానే లెక్కించడం తప్పైతే, లెక్కించడంలో లోపాలు ఏమైనా ఉంటే అప్పుడు ఒక అభ్యర్థికి మీరు ఒక అవకాశం ఇవ్వాలి రీకౌంటింగ్ అని చెప్పేసి. అండ్ రీకౌంటింగ్ కు మరొక అవకాశం ఏ కాంటెక్స్ లోపల ఇవ్వాలి అంటే, మీరు ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేశారు కదా, ఇవాల్యుయేషన్ ప్రాసెస్ చేసినప్పుడు మీ ఇవాల్యుయేటర్స్ కి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు కదా, ఆ బ్లూ ప్రింట్ కు ఎంత మేరకు శాస్త్రీయత ఉన్నది, బ్లూ ప్రింట్ కు నిజంగానే సైంటిఫిక్ అప్రోచ్ ఉంటే, బ్లూ ప్రింట్ కు నిజంగానే శాస్త్రీయత ఉంటే మీరు రీకౌంటింగ్ కు అవకాశం ఇవ్వండి. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో, డిగ్రీ పరీక్షల నేపథ్యంలో మనకు రీకౌంటింగ్ ఉంటుంది. బికాస్ ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ను తయారు చేసేటప్పుడు ఆ టెక్స్ట్ బుక్ లోపల, ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ లోపల ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్ బ్లూ ప్రింట్ లోపల రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి కంటెంట్ ప్రకారమే ఇవాల్యుయేటర్స్ ఇవాల్యుయేషన్ చేస్తారు, మార్కులను పోస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ అనేక అంతరాలు కనబడుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ టాపర్ గా ఉన్నారు, తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అసలు మార్కులు లేవు. 400 మార్కులు 450 మార్కులు దాటినటువంటి పరిస్థితి. ఇది ఒకవైపు ఉంటే 9 మంది ఉర్దూ మీడియం స్టూడెంట్స్ మెయిన్స్ కి అపియర్ అయ్యారు. 9 మంది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ 9 మందిలో ఎంత మందికి 450 మార్కులు దాటాయో మీరు చెప్పారు. ఎందుకంటే ఉర్దూ మీడియం ఆన్సర్ స్క్రిప్ట్ ఇవాల్యుయేట్ చేసే వ్యక్తి ఉర్దూ మీడియం ప్రొఫెసరో అసిస్టెంట్ ప్రొఫెసరో అయి ఉంటాడు. అంటే ఒక మతం ప్రాతిపదికన, మత ఆధారంగా ఒక ఆన్సర్ స్క్రిప్ట్ ను ఒక ఇవాల్యుయేటర్ ఇవాల్యుయేట్ చేస్తే మతం యొక్క పాత్ర తప్పనిసరిగా రిఫ్లెక్ట్ అవుతుంది ఇవాల్యుయేషన్ లో. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ 9 మందిలో ఒక అభ్యర్థికి ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని ఆన్సర్ స్క్రిప్ట్స్ లోపల హైయెస్ట్ మార్క్స్ జనరల్ ఎస్ఏ లోపల వచ్చినట్టు మాకు సమాచారం ఉంది. అంటే 97.5 మార్క్స్ ఆ జనరల్ ఎస్ఏలో ఒక ఉర్దూ మీడియం స్టూడెంట్స్ కి వచ్చినట్టు సమాచారం ఉంది. రావద్దు అని చెప్పేసి నేను అనట్లేదు. ఉర్దూ మీడియం అసలు సోర్స్ ఎంత? నిజంగానే అన్ని పేపర్లకు ఉర్దూ మీడియం సోర్స్ ఉన్నాయా? ఒకవేళ సోర్స్ ఉన్నా ఎంత మేరకు ఉన్నా? టాపర్ గా నిలబడేటువంటి సోర్స్ ఉందా? కేవలం దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి మత ప్రాతిపదికన గ్రూప్ 1 అభ్యర్థులు మీరు అన్నారు కదా ప్రెస్ నోట్ లో, మీరు అన్నారు కదా వెబ్ నోట్ లో, మెరిటోరియస్ స్టూడెంట్స్ ను మేము సెలెక్ట్ చేస్తాం రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం అన్నారు కదా. మరి మత ప్రాతిపదికన ఈ విధంగా మార్క్స్ రిఫ్లెక్ట్ అయినప్పుడు మరి భవిష్యత్ తెలంగాణ సమాజంలో పబ్లిక్ సర్వీస్ అనేటువంటి పర్పస్ ఏ విధంగా సస్టైన్ అవుతుంది, ఏ విధంగా సర్వైవ్ అవుతుంది అని నేను మీకు అడుగుతా ఉన్నా. మరి ఈ కాంటెక్స్ట్ లో 20,100 ఆన్సర్ స్క్రిప్టులు, సుమారు 20,100 ఆన్సర్ స్క్రిప్టులు రీకౌంటింగ్ కాదు, రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డిమాండ్ కూడా చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు డిమాండ్ అనేటువంటి పదాన్ని వాడుతున్నానంటే, ఒక అభ్యర్థికి నష్టం జరిగిన రూల్ ఆఫ్ లా, ఈక్వల్ జస్టిస్, సోషల్ జస్టిస్ జరగాలి అంటే ఒక అభ్యర్థికి నష్టం జరిగినా తప్పనిసరిగా బాధ్యత మీరు తీసుకోవాలి. అలా కొన్ని వందల మందికి, వేల మందికి నష్టం జరిగితే మీరు 3 నెలలు దిద్దారు కదా, మరొక 3 నెలలు ఇవాల్యుయేషన్ చేయండి, తప్పేముంది? రాష్ట్ర నిర్మాణం కోసమే కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసం రిక్రూట్ చేసే, సెలెక్ట్ చేసుకునేటువంటి ఇంత మంచి అధికారులను మనం ఎంపిక చేసుకునేటువంటి ప్రక్రియలో ఒకవేళ ఇలా అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, వాళ్లకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నప్పుడు
మరొక 3 నెలలు, మరొక 4 నెలలు ఈ ఇవాల్యుయేషన్ చేయడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా? ఒకవేళ ఆ ఇవాల్యుయేషన్ కు సంబంధించినటువంటి డబ్బులు ఏమైనా కావాలనుకుంటే మేమందరం కలిపి తప్పనిసరిగా ఆ డబ్బులు ఇస్తాం. మీకు రాష్ట్ర ప్రభుత్వానికో లేకపోతే టీజీపీఎస్సీకో ఇబ్బంది అవుతే తప్పనిసరి వీఆర్ రెడీ టు ప్రొవైడ్ దట్ అమౌంట్. మీరు 4 నెలలు దిద్దిస్తారా, 5 నెలలు దిద్దిస్తారా, బట్ దిద్దేది, ఇవాల్యుయేషన్ చేసేది తప్పనిసరిగా ఒక ఎలిజిబుల్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో, రిలవెంట్ గా కంటెంట్ కు ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వారి చేత దయచేసి దిద్దించే ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా దిద్దిస్తే న్యాయం తప్పనిసరిగా ప్రతి అభ్యర్థికి జరుగుతుంది. అది తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా. నేను మీడియానికి వ్యతిరేకం కాదు, అన్యాయానికి మాత్రమే మేము వ్యతిరేకం. అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేమందరం కూడా ఇక్కడ కూర్చొని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి టీజీపీఎస్సీ వాళ్ళు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. న్యాయం గ్రూప్ 1 అభ్యర్థికి, ప్రతి అభ్యర్థికి జరగాలి అంటే రీకౌంటింగ్ కాదు, రీవాల్యుయేషన్ చేయాలి. అది కూడా అర్హులైనటువంటి ప్రొఫెసర్ చేత మీరు చేయాలి. అది ఎన్ని నెలలైనా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. మీరు అనుకున్నటువంటి ఏదైతే టార్గెట్ ఉందో అది కూడా నెరవేరింది. కాబట్టి ఇప్పుడు టార్గెట్లు ఏం లేవు. 6 నెలలు దిద్దిస్తారా, 4 నెలలు దిద్దిస్తారా మీ ఇష్టం. కానీ 20,100 అభ్యర్థులకు తప్పనిసరిగా న్యాయం జరిగింది అనేటువంటి నమ్మకాన్ని మీరు కల్పిస్తారు అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. మేము అదే విధంగా మీ వైపు నుంచి ఆశిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.